పరిశుద్ధమైనటువంటి బల్లను మనం సమీపించబోయే ముందుగా వాక్య వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏమరపాటుగా ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకోవటానికి వీల్లేదు. మనలో తప్పిదాలు పెట్టుకొని చేయి వేయకూడదు. అందుకని బల్లలో చేయి వేయకుండా వెళ్ళిపోదామా? కొంతమంది వాక్యం అంతా విని కూడా గమ్ముగా బల్లలో చేయి వేయకుండా వెళ్ళిపోతుంటారు. అంటే అర్థం ఏంటంటే, వాక్యాన్ని దేవుడు వినిపించినప్పుడు ఆ వాక్య వెలుగులో ఏ మిస్టేక్స్ అయితే మన జీవితంలో కనిపిస్తాయో వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలని ప్రభు యొక్క ఆశ. నువ్వు వాక్యం విన్న తర్వాత బల్లలో చేయట్లేదంటే అర్థం ఏంటంటే, వాక్యాన్ని బట్టి నేను నడుచుకోవటానికి ఇష్టం లేదు, నాకు నేను బల్లలో చేయి వేయను. ఒకవేళ ఇంట్లో భార్యాభర్తల మధ్య అసమాధానం ఉందేమో, ఇంకా ఏదైనా ఎవరితోనైనా ఇబ్బందులు ఉన్నాయేమో, ప్రభు సన్నిధిలో నువ్వు ఇక్కడే ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. వాక్యాన్ని విన్న తర్వాత, ప్రభువా నా జీవితం ఇలా ఉంది, నన్ను మన్నించు, నన్ను క్షమించని ప్రభువును మొదట క్షమాపణ అడిగి బల్లలో చేయి వేయాలి. అటు తర్వాత ఆయా వ్యక్తులతో కూడా మనం క్షమాపణ కోరాలి ప్రియులారా. అంతే తప్ప ప్రభు యొక్క దినమందు, పరిశుద్ధ దినమందు, పునరుద్ధాన దినమందు బల్లలో చెయ్యి వేయలేకపోతే మనలో మనకి బలం ఉండదంట, మనలో మనకి జీవం ఉండదని యోహాను సువార్తలో ప్రభు తెలియపరుస్తున్నాడు. కనుక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పరిశుద్ధమైన బల్లను మనం దాంట్లో ప్రవేశించడం అనేది ప్రియులారా. ఎందుకంటే చాలా చర్చెస్లో నెలకొకసారో, సంవత్సరానికి ఒకసారో, 6 నెలలకో, 3 నెలలకు ఒకసారో బల్ల ఉంటుంది. కానీ మన యొక్క మందిరంలో ప్రియులారా ఇలాంటి మనలాగే చాలా గ్రూప్స్ వాళ్ళు ప్రతి ఆదివారం ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఆదివారం మనం ఒక సంఘంగా, సమాజంగా కూడి వస్తున్నాం. మనం పరిశీలన చేసుకుని బల్లలో చేవేస్తే ఆ వారానికి సరిపడినటువంటి శక్తి, బలము మనం పొందుకొని ముందుకు కొనసాగవచ్చు. ఒకవేళ ఒక్కసారి మనం తీసుకున్నాం, 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత బల్ల అంటే మనలో మనకి జీవం తగ్గిపోతున్నట్లు లెక్క, ఒక రకంగా మాట్లాడినట్లయితే. కనుక చాలా శ్రద్ధ వహిస్తాం. ఈ వారాన్ని ప్రభు మనకిచ్చాడు, దీన్ని పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తాం. ఎవరు కూడా ప్రక్క వాళ్ళతో మాట్లాడద్దు, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి, సైలెంట్లో పెట్టండి. లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ కాలు, అంత ఎమర్జెన్సీ అంటే తప్ప ఎవరు కూడా లేవద్దు. వాక్యం అయ్యేంత వరకు లేవకూడదు. మనం తీర్మానం చేసుకోవాలి, ప్రతి ఆదివారం కూడా మందిరానికి నేను సమయానికి రావాలి, మందిరానికి వచ్చిన సమయం దగ్గర నుంచి అయిపోయేంత వరకు కదలకుండా ప్రభు సన్నిధిలో కూర్చోవాలి అనే ఒక తీర్మానం మనకు కావాలి ప్రియులారా. అట్టి తీర్మానంతో మనం ముందుకు వెళ్దాం. చూడండి ప్రియులారా, లూకాసు వార్త 9వ అధ్యాయం ఇప్పుడు 23వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి గమనించినట్లయితే, మరియు ఆయన అంటే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు అక్కడ, అందరితో ఇట్లా నేను ఏమన్నాడమ్మా, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా. యేసు ప్రభువుని వెంబడించాలి అంటే వెంబడించే వాళ్ళని ఏమంటారండి? ఏమంటారమ్మా? శిష్యులు అంటారు. మరి ఎవరిని వెంబడిస్తున్నామో ఆయన ఏమంటారండి? గురువు అంటారు. కనుక యేసు ప్రభు వారు ఇక్కడ ఒక గురువుగా ఉండి మాట్లాడుతున్నాడు. ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నారో అని అంటున్నాడు. అంటే ఎవరైతే నాకు శిష్యుడుగా, శిష్యురాలుగా ఉండటానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు ఏమి చెల్లించాలి, వాట్ కాస్ట్ దే హ్యావ్ టు పే అనేటువంటిది యేసు ప్రభు వారు ఇక్కడ తెలియపరుస్తున్నాడండి. దీన్ని మరొక విధంగా కూడా చెప్పొచ్చు, కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అని హెడ్డింగ్స్ పెట్టి కూడా మెసేజెస్ ఇస్తూ ఉంటారనమాట. అంటే శిష్యత్వానికి వెల అనేటువంటిది అనమాట. కనుక ఇక్కడ గమనిస్తున్నట్లయితే యేసు ప్రభు వారు అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా ఏం చేయాలంటమ్మా? తను తాను ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలనని ప్రభువారు చాలా క్లియర్గా తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క వాక్యంలో 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను యేసు ప్రభువారు తెలియపరుస్తున్నారు. అయ్యా, ఎవరైనా ఒక వ్యక్తి నన్ను నమ్మి నన్ను అనుసరించాలి అంటే, నా వెంబడి వెళ్ళాలి అంటే, నా అడుగులో అడుగు వేసి ముందుకు వెళ్ళాలి అంటే, నేను వెళుతున్నటువంటి ఆ పరలోకం, నిత్యమైనటువంటి ఆ రాజ్యంలో నేను ఉంటాను కనుక అక్కడ నాతో పాటుగా ఉండాలి అంటే నీవు కానీ, నేను కానీ, ఎవరైనా కానీ ఏమి చెయ్యాలి అనే విషయాన్ని యేసు ప్రభువు వారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. నన్ను ఎవడైనా వెంబడించాలి అంటే ఏం చేయాలంట? మొట్టమొదటి విషయం ప్రియులారా చూడండి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అండి. రెండవది ఏంటో తెలుసమ్మా?
ప్రతిదినము తన సిలువను ఎత్తుకోవాలి. సిలువను ఏం చేయాలంట? క్యారీ చేయాలంట, మొయ్యాలంట. ఎవరి సిలువ? నీ సిలువ నువ్వే మొయ్యాలంట. మూడోది ఏంటి అన్నట్లయితే యేసయ్యను వెంబడించాలి. దీస్ ఆర్ ద 3 థింగ్స్ అండి. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రోజున మనం చూద్దాం. ఈ రోజున ఒక విశ్వాసిగా యేసు ప్రభువుని నమ్మావు, అనేక దినాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు. నీవు ఈ రోజున ఎలా ఉన్నావు? యేసయ్య యొక్క ఒక మంచి శిష్యుడిగా ఉన్నావా? యేసయ్య మెచ్చేటువంటి శిష్యుడిగా ఉన్నావా? యేసయ్యకు నచ్చిన శిష్యుడిగా ఉన్నావా? బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి శిష్యుడా అని ప్రభువు చెప్పగలడా? అట్టి స్థితిలో మనం ఉన్నామా లేదా? ఎక్కడైనా జారిపోయామా? ఎక్కడైనా అటు ఇటు చూస్తున్నామా? ఎక్కడైనా బలహీనంగా ఉన్నామా? ఒకసారి ఈ రోజున వాక్య వెలుగులో పరిశీలన చేసుకొని మన తప్పితాలు ఒప్పుకొని విడిచిపెట్టి బలలో యోగ్యంగా చేసి మనల్ని బలపరుచుకుందాం ప్రియులారా. మొట్టమొదటి విషయం చూడండి, యేసయ్య అంటున్నాడు, మీరు నన్ను వెంబడించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలో తెలుసా? తన్ను తాను అంటే నిన్ను నీవు, నన్ను నేను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించడం అంటే ఏంటమ్మా అర్థం? ఉపేక్ష. అపేక్ష వేరు, ఉపేక్ష వేరు. ఏమా? వదిలిపెట్టేయటం, పరిశీలించుకోవటం కరెక్ట్ మీనింగ్ కాదు అది. ఉపేక్ష చేసుకోవటం. ఏమా? నెగ్లెక్ట్ చేసుకోవటం, ఇంకా అయ్యా రిజెక్ట్ చేయటం, తిరస్కరించుకోవటం. అర్థమైందమ్మా? తన్ను తాను ఇంకో రకంగా చెప్పాలంటే బైబిల్ భాషలో ఏం చేయాలంట? సిలువేసుకోవాలి. ఇంకా తెలుగు భాషలో కొట్టేసుకోవాలంట. మనల్ని మనం కొట్టేసుకోవాలి, మనల్ని మనం నో అని చెప్పేసుకోవాలి. అంటే ప్రియులారా, మన జీవితంలో ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటాం, కానీ నిన్ను నీవు ఉపేక్షించుకోవాలంటే చాలా కష్టం. నన్ను అంటావా నువ్వు? అసలు నీ స్థితి ఏంది? ఏమనుకుంటున్నావు? నన్ను నేను సంపాదిస్తున్నా, నా మీద ఆధారపడి ఉన్నావు. నేను చెప్పకపోతే నీకు తెలిసేదా? నేనన్నీ తెలిసినోడిని, నేనన్నీ సంపాదించేవాడిని. ఏమండి, నేను నాది అనేటువంటి ఈ యొక్క అహం ఉందో చూసారా? ఈ అహాన్ని చంపుకోవడం చాలా కష్టమండి. అహాన్ని వదిలిపెట్టడం చాలా కష్టం. యేసు ప్రభువారు స్టార్టింగే దాన్నే టార్గెట్ చేస్తున్నాడు. అయ్యా, నీవు నన్ను వెంబడించాలి అంటే నేను చేసేస్తా, నేను బైబిల్ చదివేస్తా, నేను ప్రార్థన చేసేస్తా అని అంటే కుదరదు. నీ నవ్వులు ఆపాలా, నీ ఏడుపులు ఆపాలా. నేను అనేదాన్ని ఏం చేయాలి? నువ్వు సిలువేసేయాలి, కొట్టేసుకోవాలి, ఇంటూ మార్క్ పెట్టేసుకోవాలి. నేననేవాడిని ఇంటూ మార్క్ పెడితే అట్టండి. పౌలు గారు అంటున్నాడు గలతీ 2:20 ఏమంటాడమ్మా? నేను క్రీస్తుతో కూడా చచ్చిపోయా. క్రీస్తు ఎప్పుడైతే నా కోసం సిలువలో చనిపోయాడో, పాపాల కోసం, పాపపు బ్రతుకు నిమిత్తమై చనిపోయా. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు అంటే, నేను అనేటువంటి దాన్ని ఏం చేశాడంటే ఆయన సిలువేసేసుకొని తీసేసాడు. ఇప్పుడు ఎవరు మరి ఆయనలో ఉంది? యేసయ్యే అని అంటున్నాడు. కాబట్టి చాలామంది జీవితాలు యేసు ప్రభుని నమ్మామమ్మా. మనలో చాలామంది, అందరం దరిదాపుకి యేసు ప్రభుని నమ్మాము, కానీ నీ అహాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. నేను నా టీవీ, నా ఇల్లు, నా డబ్బు, నా ఉద్యోగం, నా హోదా, నేను లేకపోతే లేదు, నేను చర్చిలో మెయిన్, నేను లేకపోతే ఏమవుద్దో, నేను లేకపోతే జరగదు. అర్థమైందండి? ఈ నేను, నాది అనేటువంటి స్వార్థం, ఈ అహం అనేటువంటి తత్వాన్ని నువ్వు విడిచిపెట్టాలా, రిజెక్ట్ చేయాలా. ఏమండి, ఆల్రెడీ అహం నాలో ఉంది, దాన్ని నేను ఎలా విడిచిపెడతాను? ఏమండి, అహం నాలో ఉంది, దాన్ని నేను ఎలా విడిచిపెట్టగలను అనేటువంటి డౌట్ మనందరికీ వస్తుంది ప్రియులారా. మరి ఇదే మనందరి యొక్క జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, జాగ్రత్త పడాల్సినటువంటి విషయం. నన్ను నేను ఎలా ఉపేక్షించుకోవాలి, నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఏమండి, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, నన్ను నేను ఉపేక్షించుకోలేను. ఇది కష్టం. నేను యేసు ప్రభువు నమ్మాను మొదట 10th క్లాస్లో 1990 సంవత్సరంలో. 2 ఏళ్ళు బాగానే ఉన్నాను. 2 ఏళ్ళ తర్వాత కాలేజీకి ఎప్పుడైతే ఏసీ కాలేజీ ఆంధ్ర, మరి మా యొక్క గుంటూరులో ఉన్నటువంటి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఎప్పుడైతే చేరానో, అక్కడ ఫ్రెండ్ సర్కిల్ వాటన్నిటిని బట్టి మళ్ళీ దేవునికి దూరం అయిపోయాను నేను.
మళ్ళా 2 సంవత్సరాల తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్లో అప్పుడు ఎగ్జామినేషన్స్కి వచ్చినటువంటి ఆ భయాన్ని బట్టి, చిన్నప్పటి నుంచి ఫస్ట్ వచ్చా నేను, స్కూల్ ఫస్ట్ అలా వచ్చినటువంటి వ్యక్తిని ఇప్పుడు ఒక్కసారిగా నేను డిగ్రీలో ఫెయిల్ అయిపోతానేమో అనే ఉద్దేశంతో, ఆ భయంతో మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చా, ప్రార్థన చేశా. ప్రభువా, నాకైతే కష్టమే నీలో నిలబడటం, నాలో చాలా బలహీనతలు ఉన్నాయి, మరి నువ్వు నాకు సహాయం చేస్తే తప్ప నేను వీటిని జయించలేనని ప్రభువుకి అప్పచెప్పుకున్నా నేను ఆ రోజున. ప్రియులారా, ఆ రోజున అప్పచెప్పుకున్నటువంటి నన్ను ఈ రోజుకి ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నిన్ను నువ్వు ఉపేక్షించుకోవటం కష్టమండి. నువ్వు చేయలేవు, నేను చేయలేం. ప్రభువుకు నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకోవాలి. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, ప్రభువుకు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని అప్పుడు ఎదిరించగలవు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ప్రియులారా, అహం అనేటువంటిది మన యొక్క జీవితాన్ని శాసిస్తుంది. కారణం ఏంటో తెలుసండి, యేసు ప్రభుని నమ్మిన తర్వాత కూడా నీ జీవితంలో ఎక్కడో అక్కడ 1 పాయింటో 2 పాయింట్లో పాపం అనేది ఇంకా ఉంది, నీలో తిరుగులాడుతూ ఉంది. ఆ పాపం నిన్నేం చేస్తూ ఉంటుందంటే ప్రియులారా, అహానికి లోనయ్యేటట్లు చేస్తూ ఉంది, దేవునికి లోబడేటట్లు చేయలేకపోతూ ఉంది. ఆ చిన్న పెద్ద పాపాలను మన యొక్క జీవితంలో నుంచి తీసేసుకోవాలి అంటే నిన్ను నీవు దేవునికి సబ్మిట్ చేసుకోవాలి, అప్పచెప్పుకోవాలి. ప్రియులారా, దేవునికి అప్పచెప్పుకోవాలండి. దేవునికి నువ్వు అప్పచెప్పుకుంటే ఏమవుతుందో తెలుసా ప్రియులారా, దేవుణ్ణి మరి నీ యొక్క హృదయంలో సంపూర్ణమైన ఆధిపత్యం ఇచ్చేసేయాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పేతురు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసండి, మీ హృదయముల యందు క్రీస్తు యేసుని ఏం చేయాలంట, ప్రభువుగా ప్రతిష్ఠ చేయమంటున్నాడు. ప్రతిష్ఠ చేసుకోవాలి. చాలామంది జీవితాలు యేసు ప్రభు నమ్మి హాయ్ బాయ్ టాటా బాగున్నావా యేసయ్యా అని ఆదివారాలు ముచ్చటించడానికి వస్తూ ఉంటారు చాలామంది. ఇక వాళ్ళకి ఇంక దేంతో సంబంధం లేదనమాట. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారో ప్రార్థన చేసుకున్నారో కూడా డౌటే అనమాట. ఎందుకంటే టైం లేదు పాపం వాళ్ళకి. అర్థమైందండి? ముచ్చట్లు చెప్పుకునేటువంటి టైం కాదండి. యేసయ్యతో ఊరకట్ట ఏదో హాయ్ బాయ్ చెప్పుకొని రావడానికి కాదు మనం మందిరానికి వస్తుంది. నువ్వు యేసయ్య రక్తంలో నీ యొక్క జీవితాన్ని కడుక్కున్నట్లయితే, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలిగా మారినట్లయితే, పరిశుద్ధుడైన యేసయ్యతో నువ్వు సహవాసం చెయ్యాలి. ఆయన కోసమైన తపన. నువ్వు ఉద్యోగం చేసేది ఎందుకు, నువ్వు డబ్బు సంపాదించేది ఎందుకు, నువ్వు కష్టపడేది ఎందుకు? ప్రభువు కోసమే కష్టపడాలి. ప్రభువు కోసమే నీ జీవితం. ఈ దేహము నీ నిమిత్తం కాదు, జారత్వం నిమిత్తం కాదు, ప్రభువు నిమిత్తమే అని చెప్పేసేసి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే 6:20 అన్నాడు, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలంట, మహిమపరచాలంట. యేసయ్యని నీ యొక్క హృదయంలో చేర్చుకున్నావు, ఆయన్ని ప్రతిష్ఠ చేయి ప్రభువుగా. నీ శరీర భాగాలన్నిటి మీద ఆయన ఆధిపత్యం ఉండాలా. నాకు ఇష్టం నేను చూస్తా మొబైల్లో గంటల తరబడి, నాకు ఇష్టం నేను బైబిల్ చదవటం కూడా ఆపేసేసి క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటా, ఇది కాదండి. నీ యొక్క జీవితంలో ప్రభు యొక్క ఆధిపత్యం ఉంటే ప్రభువుకు నువ్వు లోబడతావు. చెయ్యి అని పక్కన పెడతావు, టీవీని ఆఫ్ చేస్తావు, మొబైల్ ఆఫ్ చేస్తావు, ముందు ప్రభు సన్నిధిలో సమయం గడుపుతావు, నెక్స్ట్ ప్రయారిటీస్ మిగతా వాటికి ఇస్తావు ప్రియులారా. అందుకనే చూడండి 1 యోహాను పత్రిక, యోహాను రాసిన 1వ పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనం, స్పీడ్గా తెరుద్దాం. 4:4 ఏముందో చూడమ్మా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఒకసారి చేతుల పైకి తల్లు చెప్దాం, హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్మిన నీలోనికి దేవుడు వచ్చి ఉన్నాడు. మన శరీరాలు దేవుని ఆలయమై ఉన్నాయి గనుక నీవు నీ యొక్క మరి స్థితిని ఏం చేయాలండి, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. నా అనేటువంటి తత్వాన్ని ప్రక్కకు తోసివేయాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎందుకంటే మీలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నవానికంటే గొప్పోడండి. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు చాలా సందర్భాల్లో అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అంటున్నాడు. ఏదైతే నిన్ను బంధిస్తూ ఉందో, ఏ అహం అయితే నిన్ను పట్టి పీడిస్తూ ఉందో దాన్ని నువ్వు జయించాలి అన్నట్లయితే మనలో ఉన్నటువంటి యేసయ్యను గుర్తించాలి. యేసయ్యకు సంపూర్ణమైనటువంటి ఆధిపత్యం ఇవ్వాలి. ప్రభువా, నీవే రాజ్యమేలు నా యొక్క జీవితంలో ఉండి నీవు చెప్పినట్టుగా నేను నడుచుకోవాలి ప్రభువా అని అప్పచెప్పుకో, ప్రార్థించు ప్రియమైనటువంటి వాళ్ళరా. అంతేకాకుండా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని గమనిస్తున్నట్లయితే
ఫిలిప్పీ 4:13 వాక్యాన్ని గమనించండి ప్రియులారా. తెరిచిన వారు ఇమీడియట్గా చదవండి. 4:13 ఏం చెప్పబడుతుందమ్మా? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును. అయ్యో, నన్ను నేను ఉపేక్షించుకోవడం కష్టమైపోతుంది ప్రభువా. అయ్యో, నాలో ఉన్నటువంటి అహం, నాలో ఉన్నటువంటి ఆ కోపం, నాలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి అవి నేను ఒప్పుకోలేకపోతున్నా. ఎవరైనా ఏదనంటే దీన్నంతటినీ తీసేసుకోలేకపోతున్నా, భరించలేకపోతున్నా, నీకోసం జీవించలేకపోతున్నాను ప్రభువా అని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క సమస్యలు చెప్పొచ్చేమో. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, బలపరిచేటువంటి వాడిని నేను. నీవు బలహీనుడవే, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవటం కష్టమే, బలపరిచే నా యందు నువ్వు విశ్వాసం ఉంచు. భక్తుడు అక్కడ అంటున్నాడు పౌలు గారు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తం కూడా చేయగలను అంటున్నాడు. బలపరిచే దేవుడు ఆయనండి. ఆయన వైపు చూద్దాం ప్రియులరా. బలపరిచే దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. నువ్వు చేయలేవేమో ఆ పని, నువ్వు ఆఫీసులో ఆ పని చేయలేకపోతున్నావేమో, ప్రభువుని అడుగు, ప్రభువు జ్ఞానం ఇస్తాడు. నీవు ఆ పరీక్ష రాయలేకపోతున్నావేమో, కొన్ని గుర్తుండట్లేదేమో, ప్రభువుని అడుగు. ఎవరికైతే జ్ఞానం కొద్దుగా ఉందో ప్రభు వానికి ఏం చేస్తాడంట? జ్ఞానం ఇచ్చి నిన్ను బలవంతునిగా చేస్తాడు, డబ్బు ఇచ్చి బలవంతునిగా చేస్తాడు, ఆరోగ్యం ఇచ్చి బలాన్ని ఇస్తాడు ప్రభు. ఆరోగ్యమే లేదు, బలహీనంగా ఉంటావు, ప్రభు ఆరోగ్యం ఇచ్చి నిన్ను బలవంతునిగా చేస్తాడు. అందుకని పౌలు గారు అన్నాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము. బలపరిచేవాడు ఆయనండి, బలపరిచేవాడు ఆయన, స్థిరపరిచేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన. కనుక బలపరిచే దేవునికి నీ జీవితాన్ని అప్పచెప్పుకుంటే సమస్తము కూడా నీవు చేయగలవు. కనుక ప్రియులరా, యేసయ్య ద్వారా, దేవుని ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నిన్ను నీవు ఉపేక్షించుకోవటం, నీలో ఉన్నటువంటి అహాన్ని, నాది నేను అనేటువంటి ఆ పాప తత్వాన్ని యేసయ్య ద్వారా మాత్రమే తీసివేసుకోగలవు. నాది నేను అనేటువంటి ఆ పాపం ఉన్నంతకాలం ప్రభువును నువ్వు మహింపరచలేవు, ప్రభువును వెంబడించలేవు. వెంబడిస్తున్నట్టుగా ఒక నటన ఉంటుంది తప్ప ప్రభువును నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు వెంబడించలేకపోతావు. గుర్తుపెట్టుకో, నీలో ఉన్నటువంటి ఈ యొక్క అహాన్ని మొట్టమొదటగా సిలువ వేయాలి, ఒక రకంగా చంపివేయాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడండి? రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారంటున్నాడు. అంతేకాకుండా 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారుడివి, కుమార్తె అని చెప్తున్నావు. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా? దేవుని ఆత్మచేత శారీర క్రియలను చంపుతున్నావా? పాపాన్ని చంపగలుగుతున్నావా? పాపాన్ని అధిగమించగలుగుతున్నావా? నీ కళ్ళను అదుపు చేసుకోగలుగుతున్నావా? చెడు చూడకుండా నీ చేతులను, కాళ్ళను, శరీర భాగాలను కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా? దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా తప్ప నువ్వు జయాన్ని పొందుకోలేవు ప్రియులారా. దేవునికి అప్పచెప్పుకో. అందుకే అంటున్నాడు యాకోబు 4:7, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని అప్పుడు నువ్వు ఎదిరించగలవు అంటున్నాడు. అప్పుడు వాడు నీ వద్ద నుంచి పారిపోతాడు. అర్థమైందండి? కనుక ప్రియులారా, ప్రభువుకు అప్పచెప్పుకోవాలి మన యొక్క జీవితాన్ని, ప్రభువుకు అప్పచెప్పుకోవాలి మన యొక్క జీవితాలని దేవుని యొక్క వాక్యాలు సెలవిస్తాం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తున్నట్లయితే చూడండి, మనల్ని మనం ఉపేక్షించుకుంటే ప్రభువుని చక్కగా వెంబడించగలం. రెండవది ఏంటంట? ప్రతిదినము ఏం చేయాలంటమ్మా? సిలువను ఎత్తుకోవాలి, సిలువను ఎత్తుకోవాలి. అదేంటండి? యేసుప్రభు ఆల్రెడీ సిలువ ఎత్తుకొని మన కోసం చనిపోయాడు కదా, మళ్ళీ మనమేంది సిలువలు ఎత్తుకునేది? ఏమండి, ఈ వాక్యం అయిపోయిన వెంటనే అందరికీ సిలువలు మనం కబడ్డీపాలెం దగ్గర ఆర్డర్ ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిలువ ఇచ్చి సిలువ తీసుకొని వెళ్దామమ్మా మోసుకుంటా. ఆ సిలువ గురించి మాట్లాడుతున్నాడు ఆ ప్రభు. ప్రతిదినం నీ సిలువ అంట. సిలువ అసలు దేనికి సాదృశ్యం? ఏమ్మా? శ్రమకు సాదృశ్యం. ఇంకా నిందలు, అవమానాలు, దుఃఖాలు, వేదనలు, ఏమండి, అనారోగ్యాలు, రకరకాలైనటువంటి సమస్యలకు సాదృశ్యం సిలువ. ఎవరి సిలువ అంటది? నీ సిలువ. అంటే యేసు ప్రభువుని నమ్మక ముందు నీ జీవితంలో పాపమనే బరువును మోసుకుంటూ వచ్చావు.
అప్పుడున్న సిలువ వేరు. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 11:28 ఏమన్నాడమ్మా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న, అప్పుడున్న సిలువ వేరు, ఆ భారం వేరు. ఆ భారం ఏందమ్మా? పాపం అనే సిలువ మోసుకుంటూ వచ్చాం, ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేసాం. అర్థమైందండి? అయితే యేసు ప్రభువు నమ్మిన తర్వాత ఆ సిలువను తీసి అవతల పడేసేసాడు. ఏమండి? తన రక్తంతో మనల్ని కడిగేసేసి తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఇప్పుడు మీకు ఇంకో సిలువ ఇస్తున్నా, మీ సిలువ మీరే మోయాలంటున్నాడు. ఏంటా సిలువ? ఏమండి? నీ జీవితంలో నా కోసం జీవించడానికి నిర్ణయించుకున్న తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, దుఃఖాలు. ఏమండి? మనం ఉద్యోగులు వెళ్తా ఉంటే కొన్నిసార్లు ప్రమోషన్లు రావు, ఉన్న చోట పీడిస్తూ ఉంటారు, నెట్టేస్తూ ఉంటారు, దూరంగా పడేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నువ్వేం చేయాలంటే నీ జీవితంలో ఎదురే సిలువ అండి అది. దాన్ని నువ్వు సహించాలా? ఎవడరా అని చొక్కా పెట్టుకుని కొట్టేస్తావా? అని చెప్పేసేసి పత్రాలు చించేస్తావా? ఏమండి? సాక్ష్యం పోయినట్టే. నువ్వు వేసే పెట్టవు కానే కాదు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే మోకాళ్ళ మీద ఉండి కన్నీటి ప్రార్థన చేయాలా? ఏమండి కదా ప్రియులరా? కాబట్టి అంతకుముందు ఉన్న సిలువ వేరు, ఇప్పుడున్నటువంటి సిలువ వేరు ప్రియులరు. అందుకని అంటున్నాడు చూడండి, మొట్టమొదటిగా మనం గమనిస్తాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచడమే కాదంట, ఏముంది బాబు? క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన పక్షాన మనం ఏం చేయాలంటండి? శ్రమ కూడా పడాలంట. శ్రమ పడాలా అంటే సిలువ అనుభవం యేసయ్యకు ఒక్కడికే కాదు, నీకు నాకు కూడా కావాలి. ఈ రోజున ఇది ఎవరి గురించో కాదు, నీ జీవితంలో ఎదురయ్యేదే. నిన్ను భర్తే ఒక మాట అనొచ్చు, భార్య ఒక మాట అనొచ్చు, పిల్లలే ఒక మాట అనొచ్చు, ఎదురింటోడే పక్కింటోడే ఒక మాట అనొచ్చు. ఆ మాటలు నువ్వేం చేయాలమ్మా? ఆ శ్రమను నువ్వు అనుభవించాలా? ప్రభువు చెప్తున్నాడు, నా కోసం సాక్షిగా నిలబడాలా? ఏమండి? లోకస్తుల వల్లే కత్తులు కటాలు తీసుకుని వాళ్ళ మీదకి వెళ్ళటమో, వాళ్ళ మీద కేసులు పెట్టడమో, గందరగోళం చేయటమో ఈ కాదండి. సింహాల గుహలో వేస్తుంటే గమ్ముగా అప్పచెప్పుకున్నారు. వదకు తేబడు గొర్రె పిల్లవల్లే యేసు ప్రభువారు సైతం సృష్టికర్త ఉండి సమస్తాన్ని శాసించగలిగిన స్థాయిలో ఉండి ఆయన సైతం వదకు తేబడు గొర్రె పిల్లవల్ల ఏం చేశాడంట? మౌనం దాల్చి తలంచుకొని నిలబడ్డాడు ప్రియులారా. కాబట్టి ప్రభువు నేర్పే పాఠాలు మనం నేర్చుకోవాలి. ఎందుకని అన్నట్లయితే నీ యొక్క సిలువను నువ్వే మోయాలి ప్రియులారా, నీ సిలువని నువ్వే మోయాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని గమనిస్తున్నట్లయితే అక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడమ్మా? 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడ్డాం అంట. మనం ఎందుకు పిలువబడ్డాం అంటండి? శ్రమలు ఎదుర్కోవటానికి. తప్పిదం చేసినా దెబ్బలు పడతాయి, తప్పిదం చేయకపోయినా పడతాయి కొన్నిసార్లు. అందుకోసం మనం పిలువబడ్డామంట. ఇప్పుడు పేరు చేసుకోండి, నీవు నేను ఏ స్థాయిలో ఉన్నాం. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకడేమో తప్పు చేశాడు, కొట్టారు. నువ్వు తప్పు చేయలే, నిన్ను కూడా కొట్టారు. తప్పు చేయకపోతే అనేది కొట్టావని చెప్పేసి నువ్వు విరుచుకుపడుతున్నావా? పిల్లరా, డిఫరెన్స్ అక్కడ చూపించాలి. నేను తప్పేం చేయలా, కానీ నన్ను శిక్షిస్తున్నారు. ఓకే, 2 దొంగల్లో ఒక దొంగ యేసయ్యను దూషించాడు, ఇంకో దొంగ ఏమన్నాడు? మనం చేసిన తప్పిదాలకి శిక్ష అనిపిస్తుంది. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించాడు యేసయ్య సిలువలో ప్రియులారా. కాబట్టి ఇక్కడ కనుక గమనిస్తూ ఉన్నట్లయితే ఇందుకు మీరు పిలువబడితే అంటున్నాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం చూడండి ప్రియులారా, 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించాలంట. సిలువలాగా మొయ్యాలి, ఆయుధంగా ధరించుకోవాలంట. నువ్వు ధరించుకుంటేనే వెంబడించగలవు, లేకపోతే నువ్వు వెంబడించలేవు. ఒక శ్రమ వచ్చింది, ఏం చేస్తావు? ఇంట్లో కూర్చొని ఏడుస్తూ కూర్చుంటావు. ఏదన్నా డబ్బులు పోయినాయి, కూర్చొని ఏడుస్తూ ఉంటావు. బైబిల్ చదవ, ప్రార్థన చేయవు, విరక్తేస్తుంది దేవుడి మీద. ప్రభు అన్నాడు, శ్రమలు, బాధ, ఇబ్బంది, ఇరుకు, ఏ వస్త్రహీనత ఏది వచ్చినప్పటికీ కూడా నా ప్రభు ప్రేమ నుంచి నన్ను ఏది వేరుపరచలేదని భక్తుడు తెలియపరుస్తున్నాడు ఒక చోట. ప్రియులారా, యూ హ్యావ్ టు క్యారీ యువర్ ఓన్ క్రాస్. నీ యొక్క సొంత సిలువను నువ్వు మొయ్యాలి. అంతేకాకుండా చూడండి, మత్తయి సువార్త
5వ అధ్యాయం 11-12 వచనాలు చూడమ్మా. అద్భుతమైన మాట రాయబడి ఉంది. మత్తయి 5:11-12. హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు ఎవరంట వాళ్ళు? నన్ను అంటారా? అసలు వాడి స్థాయి ఏంటి? అసలు ఏమనుకుంటున్నాడు వాడు? అర్థమైందండి. నేను చిన్నప్పుడు మేము గుంటూరులో ఉన్నటువంటి మా వీధి ఉందండి ప్రియులరా, వేమూరి వారి స్ట్రీట్ అని ఉందన్నమాట. ఆనందపేట 4 లైన్లు ఉండేవాళ్ళం. అక్కడ నేను చిన్నవాడుగా ఉన్నప్పుడు ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకులు ఆయనకు అప్పుడే కళ్ళు సరిగ్గా కనిపించలా, బక్కగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. ఆయన పట్టుకోవాలంటేనే ఆయన ఒకళ్ళిద్దరు నడిపించాలి. దూరంగా ఇంకోసారి ఎవరో ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడితే ఈ అంకుల్ అంటున్నాడు ఇక్కడ నిలబడి, మేమందరం చుట్టుపక్కల ఉన్నాం పిల్లలందరం, రే ఎవడరా వాడు అట్లా మాట్లాడుతున్నాడు, నేను ఒక్కసారి కనుక కాలుతో తంతే బాల్ ఎగిరినట్టు ఎగిరి గ్రౌండ్లో పడతాడు. అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అబ్బా ఆయన కోపాన్ని నేను చూసా. ఏందంట, ఆయన నడవాలంటేనే ఆయనకేదో అదేదో అంటారండి, ఎదురు చూపు మాత్రమే, సైడ్ చూపు కనిపించదు. ఏమంటారమ్మా దాన్ని? గ్లోకోమా అంటారు. సైడ్లు కనిపించవు ఆయనకి. అట్లాంటి ఆయన ఏమంటున్నాడు, అసలు ఒక బాల్ను తన్నట్టు ఫుట్బాల్ తన్నట్టు ఎగరేసి కొడతాను అంటున్నాడు. ప్రియులారా, నిజంగా మనల్ని ఎవరన్నా అంటే ఆ విధంగా మాట్లాడతాం, ఆ విధంగా రెస్పాండ్ అవుతామే మనం. బైబిల్ సెలవిస్తూ ఉంది ఇక్కడ, నా నిమిత్తం అంటే నువ్వు యేసయ్య బిడ్డవి, యేసయ్యని నమ్మావు, యేసయ్య రక్తంలో నీ పాపాలు కడుక్కున్నావు, బల్లలో చెయ్యి వేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, ప్రార్థనలకు వస్తున్నావు, ప్రతిరోజు ప్రభువా ప్రభువా అంటున్నావు అనేటువంటి నీవు నా నిమిత్తం జనులు అంటే ఇతరులు నిన్ను నిందించినా హింసించినా అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా నీవెవరు అంటున్నాడు దేవుడు? ధన్యుడివి ధన్యురాలు అంటున్నాడు. యు ఆర్ ద బ్లెస్సడ్ వన్ అంటున్నాడు ప్రభువారు. నువ్వు బ్లెస్సడ్ అని దేవుడు చెప్తావంటే నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నువ్వు ఎందుకు పట్టించుకునేది? గమ్ముగా ప్రభువుని ఆరాధించుకుంటూ ముందుకెళ్ళు. ఏమంటున్నాడు దేవుడు అక్కడ? సంతోషించి ఇంకేం చేయమంటున్నాడమ్మా? సంతోషించి గంతులేమంటున్నాడు దేవుడు, ఆనందించమంటున్నాడు. పిల్లరా, వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు, నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోబాకు, నీకు అది దీవెన అంటున్నాడు ప్రభువారు. కనుక నీ జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు వంటి ఆ సిలువ శ్రమ నీ జీవితం మీద నువ్వు మోసుకొని వెళ్తున్నప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలంటే ఆ సిలువ మోసుకుంటూ సంతోషంగా గంతులేస్తా పరిగెత్తాలి, సిలువ మోసుకుంటా అని ప్రభువు తెలియపరుస్తున్నాడు ప్రియులారా. అంతేకాకుండా మత్తయి సువార్త చూడమ్మా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి 11:29 స్పీడ్గా తీద్దాం. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా కాడి ఎత్తుకోవాలంటున్నాడు ప్రభువా. నువ్వు నేను మొయ్యాల్సింది ఏందో తెలుసా? యేసు ప్రభువును కలిగిన జీవితంతో కూడినటువంటి సిలువ అవ్వాలన్నది. అది యేసు ప్రభువును కలిగినటువంటి అంటే రక్షణ అనుభవంతో కూడినటువంటి జీవితంలో వచ్చే శ్రమలు అవ్వాలి. నువ్వు పాపం చేస్తే వచ్చే శ్రమ కాదు, నువ్వు అబద్ధాలు ఆడితే వచ్చే శ్రమ కాదు, కాపీలు కొడితే వచ్చే శ్రమ కాదు. ఏమండి, ఆ తప్పు ఈ తప్పు చేస్తే నీ మీదకి కేసు పెట్టారు చూసారా, ఆ శ్రమ కాదు ఇది. యేసు ప్రభు కోసం నిలబడ్డాం, నిక్కచ్చిగా బ్రతుకుతున్నావు, లంచాలు తినకుండా, ఏమండి లంచాలు ఇవ్వకుండా ప్రభువు కోసం నువ్వు నిలబడ్డావు, నీ జీవితంలో శ్రమ వచ్చింది. ఆ టైంలో ప్రియులరా అదే అంటున్నాడు ప్రభువారు, నువ్వు నా కోసం నిలబడ్డావు, అదే నా కాడి. నన్ను ఎత్తుకోవటం అంటే ఏంటంటే ప్రభువును గురించిన భారం అండి. కాడి అంటే ఏంటో తెలుసండి, యోక్ అంటారు ఇంగ్లీష్లో. అది ఎద్దులకి తమ యొక్క షోల్డర్స్ మీద, ఆ మెడ మీద పైన ఒక చెక్క లాంటిది, ఒక ఏమంటారండి, ఒక లావు మొద్దు లాంటిది ఈ పైన కడతారనమాట, మొయ్యాలి. అది అర్థమైందా? కాడి అంటారు దాన్ని, కాడి అంటారు. ఏమండి, కనుక ప్రియులరా మరి అటువంటి భారం అంట, ప్రభువును గురించినటువంటి భారం, ప్రభువును గురించినటువంటి ఆలోచనలతో, ప్రభు యొక్క వాక్యానికి సంబంధించిన ఆలోచనలతో కూడిన జీవితంతో నువ్వు వెళ్తున్నప్పుడు ఎదురయ్యేటువంటి శ్రమలను నువ్వు మొయ్యాలి, అవి భరించాలి, అవి నీ జీవితానికి ఆశీర్వాదం అని ప్రభు
తెలియపరుస్తున్నాడు. అందుకనే ప్రభు ఏమన్నా అంటే, నన్ను కలిగి నన్ను చూస్తూ విశ్వాసం కర్త కొనసాగించేవాడిని నా వైపు చూస్తూ నీ సిలువను మోసుకుంటూ వెళ్తుంటే, నువ్వు ఆల్రెడీ నన్ను మోస్తున్నావు కాబట్టి, నన్ను కలిగి నువ్వు వెళ్తా ఉన్నావు కాబట్టి ఆ కాడి ఎలా ఉంటుందంటమ్మా? సులువుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. అయ్యో కష్టమే అని అనుకుంటాం. యేసయ్య నీతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి ప్రియులారా. అంతేకాకుండా మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఏముందో? ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుందంట. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఏం రాయబడిందో. 1 యోహాను 5:3 ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు అంటే ఏమి కాదంటమ్మా? అక్కడ అంటున్నాడు, అక్కడ తేలిక నా కాడి అంటున్నాడు. చూసారా ఏంటి మరి కాడి? మన మీద ఏదైనా ఎద్దుల్లాగా మనం ఎద్దులమయ్యి ఏమండి ఆ ఎద్దుల బండిని ఏమన్నా మన మెడ మీద పెడుతున్నాడు దేవుడు? కాదు. నన్ను నమ్మడం, నా ఆజ్ఞలు గైకొనడం, నా వాక్యం అనేదే కాడండి. ఆ వాక్యాన్ని చేతబూని నువ్వు వెళ్తే నీ సమస్యలు మరి నువ్వు వాటిని పట్టించుకో. అవి ఈజీగా ఉంటాయి, అని దులుపుకొని వెళ్ళిపోతావు నువ్వు. అర్థమైందండి? అవి సులువుగా ఉంటాయంట దేవుని యొక్క ఆజ్ఞలు. దేవుని యొక్క కాడి అంటే, యేసయ్య కాడి అంటే అదేనండి, తేలిగ్గా సులువుగా ఉంటుందండి. యేసు ప్రభువును కలిగి ఉండు, నీ ఉద్యోగాన్ని నువ్వు సాఫీగా చేస్తావు. యేసు ప్రభువును కలిగి ఉండు, నీ కుటుంబాన్ని చక్కగా ఈదుతావు. యేసు ప్రభువును కలిగి ఉండు, ఎగ్జామ్స్ బాగా రాస్తావు. యేసు ప్రభువును కలిగి ఉండు, మంచి మార్కులు సంపాదిస్తావు. యేసు ప్రభువును కలిగి నీ యొక్క సంసార జీవితాన్ని కొనసాగించు, నీ కుటుంబం శ్రేష్టంగా ముందుకు వెళుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసయ్యను లేకుండా నువ్వు చేయాలంటే మాత్రం కష్టమైన పని. కాబట్టి నీ యొక్క సిలువను నువ్వు మోయాలి. చివరి విషయాన్ని చూసి మనం బలను సమీపిస్తాం ప్రియులారా. ఏంటంటే అది లూకాసు వార్త 9:23 గమనిస్తున్నాం మనం. ఏముందమ్మా లాస్ట్ మాట? మరి ఈ సిలువను ఎత్తుకోవటం ఎప్పుడెప్పుడు? ప్రతిదినం అంటండి. ప్రతిదినం టార్గెటే. నువ్వు అనుకోవచ్చు, బా ఇవాళ హాయిగా ఉందా, మీటింగ్ ఏమి లేదు, అబ్బా ప్రతి ఆదివారం చర్చ ఉందే, ఒక 2-3 వారాలు సెలవిస్తే బాగుంటుందేమో ఎండలు కదా అని అనుకోవచ్చాము. కాదండి, ప్రతిరోజు నీకు కావాలా, ప్రతిరోజు కావాల్సింది, ప్రతిరోజు నువ్వు మోయాల్సిందే, ప్రతిరోజు నువ్వు యేసయ్యని కలిగి ఉండు, ప్రతిరోజు నీకు ఈజీ అనేటువంటి విషయం ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. చివరి విషయం ప్రియులారా ఏంటంట? నన్ను వెంబడించాలి. ఎవరిని వెంబడించాలమ్మా? యేసు ప్రభువుని వెంబడించాలి. నువ్వు యేసయ్య యొక్క నిజమైన శిష్యుడిగా ఉండాలి అన్నట్లయితే ఈ 3 సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. ఈ 3టిని నువ్వు చెల్లించాలి ప్రియులారా. ఆయన శిష్యుడిగా నువ్వు ఉండాలి అంటే ప్రతి దినం కూడా ఆయననే వెంబడించాలి. ప్రతి దినం కూడా నీ టార్గెట్ ఏంటో తెలుసా? ఈ రోజున నేను సంపాదించే ప్రతి రూపాయి ద్వారా ప్రభువుని నేను వెంబడించాలి, ప్రభు మార్గంలో ఉండాలి. ఈ రోజున నా భర్త ద్వారా, నా భార్య ద్వారా, నా పిల్లల ద్వారా ప్రభువును మేమందరం వెంబడించాలి. ఏమంటున్నాడండి? 24వ అధ్యాయం 15వ వచనం యెహోషువ పుస్తకంలో యెహోషువ గారు ఏమంటున్నాడు తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం, యెహోవానే వెంబడిస్తాం, యెహోవా వెంటే వెళ్తాం, దేవుని వెంటే వెళ్తాం, యేసయ్య వెంటే వెళ్తాం, వాక్యం వెంటే వెళ్తాం, ఆయన్నే అనుసరిస్తాం. ఆయన అడుగుజాడల్లోనే మేము పోతాం. ఏమండి? పక్కన వాళ్ళు చూపించవచ్చు, రే అటు ఎందుకురా, ఇటురా, ఇదిగో 10,000 ఇస్తాం, అబద్ధం ఆడు, ఇదిగో డబ్బులు ఇస్తాం. ఏమండి? అవి నిలవు ప్రియులారా. అవి నీ జీవితానికి అనారోగ్యం, అవి నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు శాపగ్రస్తం. అవసరం లేదు. దేవుడు వద్దని చెప్పినటువంటి వాటిని తీసుకొచ్చినటువంటి ఆకాను యొక్క జీవితం ఏమైపోయింది? తన కుటుంబంతో సహా సర్వనాశనం అయిపోయింది ప్రియులారా. దేవుడిచ్చే ₹1 చాలండి, అది 10 లక్షలతో సమానం. అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, అంతకంటే ఎక్కువగా శాంతి సమాధానాన్ని ప్రభు నీకు ఇస్తాడు. కనుక అపవిత్రపు సొమ్ము వైపు చూడొద్దు. ఒక ప్రవక్త, బిలాం అనేటువంటి ప్రవక్త ఏం చేశాడంట? అపవిత్రపు సొమ్ము కోసం ఆశపడ్డాడంట. అపవిత్రపు సొమ్ము కోసం ఆశపడ్డాడు. ఆ మాట ఒకసారి చదువుకొని మనం మరి ప్రార్థనలోనికి వెళ్తాం ప్రియులారా. ఏముందమ్మా చూద్దాం. 1 పేతురు పత్రిక, 1 పేతురు ప్రియులారా, 1 పేతురు కాదు, 2 పేతురు, దయచేసి మన్నించండి. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి
అంటే యేసయ్య మార్గం, వాక్య మార్గం, దేవుని ఆజ్ఞలు ఉన్నటువంటి మార్గం అది కష్టంగా ఉందిరా బాబు అని చెప్పేసి దాన్ని విడిచిపెట్టాడంట. బేయోరు కుమారుడైన బిలాము ప్రవక్తిన పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి. 16వ వచనం, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. ప్రియులారా, తర్వాత చంపబడ్డాడు ఆయన. మనం ఒకసారి చూసాం. కనుక బిలాం అనే ప్రవక్త సైతం ప్రలోభపడ్డాడు, డబ్బు కోసం ఆశపడ్డాడంట. దుర్నీతి వల్ల నీకు లాభమా? ఏమండి, చెడు నుంచి నువ్వు మంచిని సంపాదించుకుంటావా? అపవిత్రమైన సొమ్ముతో పవిత్రమైన జీవితాన్ని జీవిస్తావా? అవసరమా నీకు అది? నువ్వు యేసుప్రభు నమ్మని బిడ్డవైతే ఏదో చేశాడు రా బాబు అనుకోవచ్చు. యేసుప్రభు నమ్మిన బిడ్డమైండి నెక్కచ్చికి ఎందుకు ఉండట్లా? దొంగ కరెంటు బిల్లు ఎందుకండి మనకి? దొంగతనమైన జీవితం ఎందుకండి? ఎందుకు దొంగిలాలి మనం? వేరే వాడు సొమ్ము 100 రూపాయలు నీ చేతిలోకి వచ్చేసింది, ఎందుకు నీకు అది? లాభమా నీకు? అది నీకు నష్టం. అది గుడ్లు పెట్టి పొదిగి నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. గుర్తుపెట్టుకో. ఎవరికి చెందాలి వాళ్ళకి ఇచ్చేసి అవసరం లేదు. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేయి, మనుషులకి ఇవ్వాల్సింది మనుషులకి ఇచ్చేయి. ఏమండి, ఈ లోకంలో మనం ట్యాక్సులు గట్లా, కరెంటు బిల్లులు గట్లా వచ్చి వాడు ఊడబెరికేస్తాడు. వాడంటేనే భయమా? దేవుడంటే భయం లేదా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. దుర్నీతి వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. దుర్నీతి వలన ఏదో లాభం వస్తుందని ఆశించి ఆయన గాడిద చేత హెచ్చరింపబడ్డాడు. గాడిద మాట్లాడింది. అంతేకాదు ప్రియులారా, తర్వాత ఆయన ఖడ్గముతో చంపబడ్డాడని సంఖ్యాకాండంలో రాయబడింది. కనుక ఈ సమయంలో గమనించండి, ఈ రోజున మనం విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసయ్యను చూస్తూ ఆయన వెంబడిద్దాం. ఎలా? ప్రార్థన ద్వారా. ఎలా? వాక్యాన్ని చదువుతూ, ప్రతిరోజు హెచ్చరించబడుతూ. తప్పులుంటే ప్రభు సరిచేస్తాడు. ప్రార్థన చేస్తామంటే నీకు ఆ ఉత్సాహం ఆత్మలో దేవుడు ఇస్తాడు. వాక్యాన్ని అనుదినం చదువు. కళ్ళు సరిగ్గా లేవా? వాక్యాన్ని విను. ఏమండి, మొబైల్లో వాక్యాలు పెట్టుకో, టీవీలో వాక్యాలు పెట్టుకొని విను. కనీసం వాక్యాన్ని వినాలి. వినటం వలన విశ్వాసం వస్తుందంట. కనుక సహవాసానికి రావాలి ప్రియులారు. మనం మందిరానికి రావాలి. వేరే చోట్ల కాదు నువ్వు సమయాన్ని గడపాల్సింది. ఈ లోకాన్ని వీడిన తర్వాత యుగయుగాలు కూడా దేవుడి దగ్గర, యుగయుగాలు నరకంలో సాతానుడి దగ్గర ఉండాలి. కాబట్టి నువ్వు దేనికోసం ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడుతున్నావు? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని వాక్యంలో నీవు ఉంటే యుగయుగాలు ప్రభుతో ఉంటాం. లేదు, నాకు ఇష్టం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను రోడ్ల మీద తిరుగుతాను, నేను అవకాశం ఉన్నా సమయం ఉన్నా కానీ మందిరానికి నేను 10 నిమిషాలు కూడా రాను, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను అనుకుంటే రేపొద్దున నరకం కూడా నీ కోసం సిద్ధంగా ఉంది. నిర్మోహమాటంగా నేను చెప్తా ఉన్నా ప్రియులారా. సాతానుడు సిద్ధంగా ఉన్నాడు ఎంతమందినైనా కబళించుకోవడం కోసం. గర్జించు సింహం వలె వాడు వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు. కనుక మనం జాగ్రత్త కలిగి ఉందాం ప్రియులారా. అందుకని చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చూడండి ఏం రాయబడిందో. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడంట. మనం ఎలా నడవాలో కదండి, ఆయన వెంబడించమని చెప్పాడు కదా యేసయ్య. ప్రతిదినం నన్ను వెంబడించండి అన్నాడు కదా 3వ మాటగా. ఆయన వెంబడించాలంటే ఎట్లా వెంబడించాలయ్యా? యేసు ప్రభు చూపించిన మాదిరి వాక్యంలో ఉంది. వాక్యాన్ని చదవాలి. వాక్యం చదువుతూ ఉంటే ఎలా నువ్వు ఆయన అడుగులో అడుగేసి వెళ్ళాలో, ఎలా నిర్ణయాలు తీసుకోవాలో, ఏమండి ఎలాంటి పద్ధతిని అవలంబించాలో ప్రభు యొక్క వాక్యం చదువుతున్నావు నువ్వు. వాక్యం చదవటానికి ఒక టైం లేదా? తినటానికి మాత్రం ఉందా గంపెడు సమయం? ఏమండి టీవీలు చూడటానికి సమయం ఉందా? మొబైల్ చూడటానికి టైం ఉందా? బైబిల్ చదవటానికి 5 నిమిషాలా? క్యాలెండర్ వాక్యాలా? సిగ్గుపడు, తప్పిదాలు ఒప్పుకో, విడిచిపెట్టు. యేసయ్య చూపించిన మాదిరి బైబిల్లో ఉంది. బైబిల్ చదివితే నీకు ఆయన మాదిరి అర్థం అవుతుంది. ఆ అడుగులో అడుగేద్దాం. యేసయ్య అడుగులు అడుగేస్తేనే నీవు క్షేమంగా యేసయ్య ఉన్న చోటికి నువ్వు చేరుకోగలవు. లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు ప్రియులారా. చివరిగా ఒక మాట చూసి మనం ప్రార్థనలోకి వెళ్దాం ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏం రాయబడిందో? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో. నన్ను వెంబడించండి అని చెప్తున్నటువంటి యేసయ్యను వెంబడిస్తే, ఆయన అడుగులో అడుగేసి ఆయన చూపించిన మాదిరిలో మనం వెళ్తే వచ్చే లాభం ఏంటో తెలుసండి?
జీవపు వెలుగు కలిగి ఉంటామంట. పాపం అనే చీకటి అసలు మన దరిదాపుల్లో ఉండదంట. ఎల్లప్పుడూ జీవంతో ఉంటాం, ఈ లోకంలో జీవంతో ఉంటాం. లోకాన్ని ఒకవేళ శరీరాన్ని విడిచిపెట్టిన ఆ జీవం కొనసాగి పరలోకానికి చేరిపోతాం ప్రియులారా. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో యేసయ్య యొక్క మన గురువు అయినటువంటి ఆయన శిష్యురాలుగా నీవు నేను మనందరం ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని ఏం చేయాలండి? మనల్ని మనం ఏం చేయాలమ్మా? ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవటం కష్టం. అయితే ఏం చేయాలండి? మనల్ని మనం ప్రభువుకి అప్పజెప్పుకొని ప్రార్థన చేస్తే, ఆయన వాక్యాన్ని చదివితే ప్రభువుకు లోబడే జీవితాన్ని ప్రభువు నేర్పిస్తాడు. ఉపేక్షించుకోగలం. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి దినం కూడా మన సిలువను ఎత్తుకోవాలి. నీ సిలువ, అవమానాలు, నిందలు, శ్రమలు అన్నీ కూడా. యేసయ్య ఎట్లాంటి శ్రమ గుండా వెళ్ళాడో ఏమండి? యేసయ్యను కలగక ముందు, యేసయ్యను రక్షణలోకి రాకముందు మనం పాపపు సిలువను ఎత్తుకొని ఉన్నాం. ఈరోజు యేసయ్యను నమ్మి ఉన్నాం ఏమండి? యేసయ్య యొక్క ఆ భారంతో, యేసయ్య యొక్క ఆజ్ఞలతో కూడినటువంటి ఆ భారాన్ని మోసుకుంటూ మరి ఈ శ్రమల్ని, ఇబ్బందులు, ఇరుకుల్ని ప్రభువు కోసం నువ్వు, నీ భర్తే నిన్ను హింసించవచ్చు, నీ భార్య నిన్ను హింసించవచ్చు, మీ ఇంట్లో అనేక పరిస్థితులు ఉండొచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా నువ్వు ఎన్నో అవమానాలు పడుతున్నావేమో, గవర్నమెంట్ ద్వారా అవమానాలు పడుతున్నావేమో, ఉద్యోగంలో నీకంటే పైన ఉన్నటువంటి వారు నిన్ను అవమానపరుస్తున్నారు. ఇవన్నీ కూడా నువ్వు భరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే, నీ సిలువను మొయ్యాలి అంటే, యేసయ్యను కలిగిన వ్యక్తివై, ఆయన ఆజ్ఞలు కలిగినటువంటి వ్యక్తివై నువ్వు వెళితే అది ఆ సిలువ ఎలా ఉంటుందంటే అప్పుడు తేలికైపోద్దంట, సులువుగా ఉంటుంది. మూడోది మనం చూసాం ప్రియులరా, ప్రతిదినం ఏం చేయాలంటండి? ఆయనను వెంబడించాలి. ఆయన్ని వెంబడించాలి, ఆయన వైపు చూడాలి, ఆయన మార్గంలో వెళ్ళాలి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ప్రియులారా, సహవాసం ద్వారా ప్రభువును మనం వెంబడించాలి. కనుక అట్టి గొప్ప కృప ప్రభు మనకిచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. ఎక్కడ మనం తప్పిపోయామో ఒకసారి పరిశీలన చేసుకొని బల్లను మనం సమీపిస్తాం ప్రియులారా. తల వంచి